ఏపీలో భారతీ సిమెంట్స్ యూనిట్ దాదాపుగా క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి తనిఖీలు, సోదాలు ఓవరాల్‌గా మైనింగ్‌కి సంబంధించి ఫ్యాక్టరీకి రావాల్సినటువంటి ముడి సరుకుని అడ్డుకోవడంతోటి ఇప్పటికే 2 యూనిట్లు మూతపడినట్లుగా తెలుస్తుంది. ఇక మూడో యూనిట్ అరాకొరాగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది కూడా మూతపడితే దాదాపుగా భారతీ సిమెంట్ క్లోజ్ అయినట్టుగానే చెప్పుకోవాలి. సో మేము పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టట్లేదు, పరిశ్రమలకు మేము పెద్దపీట వేస్తున్నాం, భారీ స్థాయిలో ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం దాదాపు ఒక కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి భారతీ సిమెంట్స్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఓవరాల్గా. సో మరి ఈ విధంగా ఇప్పుడు చర్యలు తీసుకోవటం మరి దేనికి సంకేతం అనేది చూడాలి. ఎందుకంటే గతంలో అమర్ రాజా బ్యాటరీస్, అమరాన్కి సంబంధించి అమరాన్ మాతృ సంస్థ అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నోటీసులు పంపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనికి సంబంధించి తనిఖీలు చేయండి, దీనికి సంబంధించి టెస్టులు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది అప్పట్లో. సో అప్పుడు కాలుష్యం పేరుతోటి సంస్థని మూతవేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుందని. ఎందుకంటే దాని ఓనర్ గల్లా జయదేవ్ టీడీపీకి చెందినటువంటి వ్యక్తి కావడంతో వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తుంది అంటూ అప్పట్లో టీడీపీకి అనుకూలమైనటువంటి కొన్ని పత్రికలు, న్యూస్ ఛానల్స్ గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. సో మరి ఈరోజు పరిస్థితి ఏంటి? తిరుపతి రేణిగుంట సమీపంలో ఉన్నటువంటి అమర్ రాజా కంపెనీ తీసేసి చెన్నై వెళ్ళబోతున్నారని, తెలంగాణలో పెట్టేశారని యూనిట్ అప్పట్లో చాలా ప్రచారాలు జరిగినాయి. మరి ఆ రోజు చేసింది వేధింపులు అయితే ఈరోజు మీరు చేస్తుంది కూడా వేధింపులే కదా. మరి ఏంటిది అనేది కూటమి ఒకసారి ఆలోచించుకోవాలి.